చాలా మందికి కష్టాలు వచ్చినప్పుడు దేవుడు నాకే ఎందుకు ఇన్ని కష్టాలు ఇస్తాడు అనుకుంటారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటి అంటే దేవుడు కష్టాలు ఇస్తున్నాడు అంటే మనల్ని పరీక్షిస్తున్నాడు అని అర్థం. అండ్ ఆ పరీక్ష సమయంలోనే మనకి చాలా నిజాలు కూడా తెలుస్తాయి. మన వాళ్ళెవరో బయట వాళ్ళెవరో అన్నది ఇదంతా వదిలేండి. ఎవడి కష్టం వాడే పడాలి, కానీ ఎవరి మీద ఎప్పుడూ ఆధారపడకండి. మీ కష్టాన్ని నమ్ముకుని ముందుకెళ్ళిపోండి, దేవుడే దారి చూపిస్తాడు. అండ్ మీకు కష్టం వచ్చిన ప్రతిసారి మీ లైఫ్ లో మీరే హీరో హీరోయిన్ అనుకోండి. అప్పుడు తెలియకుండానే ఆ కష్టాన్ని దాటేస్తారు. దీనికి ఎగ్జాంపుల్ మనం చూసే సీరియల్స్, మూవీస్. కష్టాలన్నీ హీరోలకి హీరోయిన్లకే కదా. సో మన జీవితంలో మనకు కూడా కష్టాలు వస్తున్నాయి అంటే మనం మంచి వాళ్ళమని అర్థం. అలా అని కష్టాలు లేని వాళ్ళందరూ విలన్స్ అని కాదు. వాళ్ళు కష్టాలన్నీ దాటుకుని ముందుకు వచ్చారు కాబట్టి ఇప్పుడు హ్యాపీగా ఉంటున్నారు. అలా అని ఏది శాశ్వతం కాదు. ఆనందమైన, బాధ అయినా, కష్టమైన, సుఖమైన, ఇవి కూడా సైకిల్ లాంటివి. ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే పోతూనే ఉంటాయి. ఎన్ని వచ్చినా కానీ నీ మీద, నీ వర్క్ మీద, ఇంకా దేవుడి మీద నమ్మకం పెట్టుకుంటే లైఫ్ లో ఏదైనా సాధించగలరు. సో ట్రస్ట్ యువర్ సెల్ఫ్. మీకు కూడా నిజమే అనిపిస్తే కామెంట్ చేసేయండి. ఫైనల్లీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్.